అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఖజానా గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క గోల్డ్ స్కీమ్ ప్లాన్ అన్నమాట. సో ఖజానా గురించి కూడా గోల్డ్ స్కీమ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలాసార్లు అడిగారండి నన్ను చాలామంది. సో దానికి సంబంధించి ఖజానా గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను, వెళ్ళి మొత్తం విజిట్ చేశాను. ఓ మై గాడ్, మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎన్ని యూనిక్ స్టైల్స్ ఉన్నాయంటే అన్ని యూనిక్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ మనకి నచ్చిన మోడల్ కూడా మనం అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని కూడా చేయించుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ తీసుకోరంట. సో మనకి పలానా డిజైన్లో పలానా గ్రామ్లోనే కావాలి, అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు అనుకుంటే కూడా అలా కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తున్నారు. సో ఖజానా జ్యువెలర్స్ వాళ్ళు ఈ స్కీమ్ కూడా చాలా బాగుందండి. నేను చూసిన వాటిల్లో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ యూనిక్ స్టైల్స్ అంటే ఈక్వల్ టు జోయా లుకాస్ అనమాట. సో జోయా లుకాస్లో ఎట్లాంటి మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయో అట్లాగే ఖజానాలో కూడా చాలా 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 మంచి మోడల్స్ ఉన్నాయండి. సో షార్ట్ లెంత్లో కానీ లాంగ్ లెంత్లో కానీ సో హారాలు, జుమ్కీస్, డైలీ వేర్ ఇయర్ రింగ్స్, స్టడ్స్, ఓ మై గాడ్ అసలు చెప్పలేమని మీరు వెళ్ళి డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీల్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో చాలా సింపుల్ ప్లాన్ అండి, ఇంతకుముందు నేను చెప్పినట్లులోనే ఉంటుంది. ఈ ఖజానా జ్యువెలర్స్లో ఏంటంటే మనకి 2 ప్లాన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే బాండింగ్ అనమాట. సపోజ్ మీ దగ్గర వాళ్ళు ఒక 1 lakh 2 lakhs ఉన్నాయండి. సో దాన్ని మనం పే చేసేసుకోవచ్చు. వాళ్ళకి పే చేస్తే ఈ రోజు డేట్కి ఇవ్వాలన్న గోల్డ్కి లాక్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ 11 months తర్వాత మనం గోల్డ్ ఐటమ్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు మనకి బాండ్ ఇస్తారు. ఆ గోల్డ్ ఐటమ్ తీసుకున్నప్పుడు దాని మీద మనకి ఏదైనా తరుగు ఛార్జెస్ ఉంటే అది కంప్లీట్గా 0 అనేది చేస్తారు. మనం ఐటమ్ అనేది తీసుకోవచ్చు. సో అలా కాదు, మేము నెల తీసుకుంటాము అనుకుంటే మీరు మంత్లీ 1000 రూపీస్ నుంచి అప్ టు 1 lakh అబోవ్ అండ్ అంతకు మించి కూడా మీరు కట్టుకోవచ్చు. మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అలా స్టార్ట్ చేసి మంత్లీ మనం గోల్డ్ పే చేస్తాం. సపోజ్ ఈరోజు ఒక 6,400 ఉందండి. మనం ఒక 7,000 పెట్టో 8,000 పెట్టో ఒక స్కీమ్ స్టార్ట్ చేసాం గోల్డ్ది. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈరోజు మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు గోల్డ్ ఎంత ఉందో ఆ రేటుకి అంత గ్రాము మనకి లాక్ అవుతుంది అనమాట. లాకింగ్ సిస్టమ్. సో లాకింగ్ సిస్టమే మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోండి. ఈ లాకింగ్ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుంది, మనకేంటి లాభం అంటే ఈ రోజు మీరు తక్కువ ఉన్నప్పుడు పే చేస్తారు. సో మనకి గోల్డ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మంత్లో కూడా ఎప్పుడైతే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతూ ఉంటుంది. సో తగ్గుతూ ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు మీరు పే చేసుకుంటే అప్పుడు మీకు 1.5 grams గోల్డ్ మీకు లాక్ అవుతుంది అనమాట. కానీ కొన్ని వాటిల్లో ఏంటంటే మనకి ఈ 11 months మనం పే చేస్తాం. ఆ రోజున్న ప్రైస్, సపోజ్ ఆ రోజున్న ప్రైస్కి మనకి గ్రామ్ మనం లాస్ అయినట్టే కదా. ఒకవేళ గ్రామ్ అప్పుడు తక్కువ ఉంటే అప్పుడు మనకి తక్కువ వెయిటే కదా మనకు వచ్చేది. సో దానికని ఇలా లాకింగ్ సిస్టమ్ అయితేనే మనకి ఎక్కువ గ్రామ్ వెయిట్ అనేది ఎక్కువ తీసుకుంటాం అనమాట, గ్రామ్ వెయిట్. సో అలా మనకి ఇది 11 months ఉంటుందండి. సో ఎవ్రీ మంత్ మనం పే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు మనకి బుక్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. వాళ్ళంతా డీటెయిల్స్ చెప్తారు. దీనిలో ఉంటుంది, యాప్ ఉంటుంది. యాప్లో పే చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి ప్రింట్అవుట్ అనేది తీయించేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇక్కడ కూడా అంతేనండి. 301, 302 days కంప్లీట్ అయితే మనం ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు. సో మనకి టైం ఒక 330 days 340 days వరకు కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ లోపల మీరు తీసుకుంటే అప్ టు 18% వరకు కూడా మనకి తగ్గుతుందన్నమాట. విఏ ఛార్జెస్, జిఎస్టీ కామన్, విఏ ఛార్జెస్ అనేది మనకి 18% వరకు కూడా 0 చేసి ఇస్తున్నాడు. ఓకే, సో చాలా వరకు బాగుందండి, సింపుల్గా అనిపించింది. లేదు మీరు 6th monthలో పే చేయాలి, 7th monthలోనే మాకు ఆర్నమెంట్ కావాలి అంటే మీకు ఒక 10%, 15%, 12% ఆ పర్సంటేజ్ వరకు కూడా మీకు విఏ ఛార్జెస్ తగ్గి మిగతాది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా 18% అనేది ఉండదు, మీరు సగం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కీమ్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఇక లాకింగ్ సిస్టమ్ అంటే మీరు ఆలోచించక్కర్లేదు కదా, ఇంకా చాలా బాగుంటుంది, మీరు అర్థం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ ఇంకా మోడల్స్ యూనిక్ స్టైల్స్ అయితే చాలా 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 ఉన్నాయండి ఖజానాలో. నాకైతే నచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం మీరు అడిగారనే నేను ఖజానా విజిట్ చేసి చూసి ఆ ప్లాన్ తెలుసుకొని మోడల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేశాను. సో మా విజయవాడలో చాలా చిన్న స్టోర్ ఉంది, అయినా సరే నెంబర్ ఆఫ్ మోడల్స్ పెట్టారనమాట. అన్ని రకాల్లోనూ అన్ని ఐటమ్స్లోనూ అంటే అన్ని ఆర్నమెంట్స్లోనూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఖజానాలో. సో చాలా బాగుందండి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఖజానాలో కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. కానీ 18% GST ఏ వస్తువుల మీద వస్తుందో ఒకసారి మీరు చూసుకోండి ఆర్నమెంట్స్. సో అంటే పెద్ద వాటి మీద ఏంటంటే మనకి తరుగు అనేది తక్కువే ఉంటుంది, చిన్న వాటి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గ ప్లాన్ చేసుకొని అప్పుడు తీసుకోండి, ఓకేనా. సో అదండి. అండ్ ఇక్కడ మనకి 18 క్యారెట్స్ గోల్డ్ కూడా చాలా లిమిటెడ్గా దొరుకుతుంది, అన్నిటి మీద లేదంట. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఏ ఆర్నమెంట్ కావాలో దాన్ని బట్టి మీరు స్కీమ్ అనేది ప్లాన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఏదో స్కీమ్ స్టార్ట్ చేసేదని ఈరోజు ఏదో 5,000 ఉందని వెళ్ళి కట్టేస్తే మీకు ఉపయోగం ఉండదు. మీరు ఏ ఆర్నమెంట్ తీసుకోవాలో దానికి ఎంత అవుతుంది ఏంటి అవగాహన చేసుకొని ప్లాన్ చేసుకొని అప్పుడు పే చేసుకోండి. అండ్ రీసెంట్లీ ఒక కమెంట్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఒక అతను చాలా వాదించాడు, ఇది ఎట్ ఏ టైం మనం 3-4 months పే చేసేసుకుంటే బెటర్ కదా మేడం, అట్లా చేయొచ్చా అని అడిగాడు. లేదండి అలా చేయకూడదు, ఏ మంత్కి ఆ మంత్. ఒకవేళ ఒక్క మంత్ మిస్ అయితే ఆ మంత్ది నెక్స్ట్ మంత్ది అది ఒక్కసారే ఛాన్స్ ఉంటుంది, ఆ 2 months మాత్రమే పే చేయాలి. నేను 6 పేమెంట్స్ ముందే చేసేసాను, మాకు ఇక్కడ యాక్సెప్ట్ చేశారు అది ఇది అని చెప్పాను. అసలు నేను ఇప్పటివరకు అది ఎక్కడా వినలేదండి. మరి తనేమో చెన్నై ఉంటాడు అనుకుంటా, మరి నాకు తెలీదు. వాళ్ళు ఉండేది చెన్నైలో అనుకుంటా. చెన్నైలో, కర్ణాటకలో, బెంగళూరులో మాకు ఇక్కడ యాక్సెప్ట్ చేశారు, అక్కడ మీకు ఎందుకు చేయట్లేదు అది ఇది అన్నాడు. బట్ నాకు తెలీదు. నేను చాలా క్లారిటీగా చెప్పాను, ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏ ఒక్క షాపింగ్ మాల్లోనూ ముందే పేమెంట్ చేసుకోవడం అనేది అసలు ఎక్కడా లేదండి. మరి మీకు అలా ఇచ్చారంటే బికాస్ ఆఫ్ మీరు లక్కీ అనుకుంటా. నాకైతే అట్లా ఐడియా లేదు. మాకు అసలు ఎవరు ఇక్కడ అట్లాగా ముందు చేయించుకోవడాలు అట్లా ఏం ఉండదండి. ఎందుకంటే కంపెనీ అక్కడ లాస్ అవుతుంది, ఒకేసారి కట్టుకుంటే వాడికి ఏమొస్తుంది చెప్పండి. అందుకే మాకు ఇక్కడ అసలు ఆప్షన్ ఇవ్వలేదు. మరి మీరు అసలు అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నాకు అర్థం కాదు. అతను ఏమంటే మేడం అబద్ధం చెప్తే నాకు ఏమొస్తుంది, నిజంగానే నేను పే చేశాను కాబట్టి పే చేశాను, నేను నిజమే చెప్తున్నాను అది ఇది అంటున్నాడు. ఇట్స్ ఓకే అండి, మీరు చేసుకుంటే చేసుకోండి, అది మీకు లక్కీగా వచ్చింది అనుకోండి. బట్ మాకైతే ఇక్కడ ఆప్షన్ లేదు. విజయవాడలో ఏ ఒక్క షాపింగ్ మాల్లోనూ ఏ గోల్డ్ ఇదిలోనూ అట్లా లేదు. సో మీరు కూడా అట్లా ఏమైనా చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో లెట్స్ we will discuss that type of schemes అనమాట. మరి అతను ఏ స్కీమ్ చేశాడో, ఎక్కడ చేశాడో, ఏ షాపింగ్ మాల్ చేశాడో నాకు తెలీదు. తనైతే అట్లా నన్ను చాలాసేపు కమెంట్స్లో రిప్లై ఇచ్చాడు. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి కావాలంటే మీకే అర్థమవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం అసలు ఎక్కడ ఆప్షన్ లేదండి. సో మీకు ఏమైనా ఉంటే అలా మీరు కూడా కట్టుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇదండి ఫైనల్లీ మన ఖజానా జ్యువెలర్స్ యొక్క గోల్డ్ స్కీమ్ ప్లాను అద్భుత. సో మీరు కూడా గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళని తొందరగా స్టార్ట్ చేయండి, ఓకేనా. సో వీడియో అయితే ఇదండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.